చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోకపోతే మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. ఓ నీ కాలికి బాగుంది చూపించండి. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు, కాలు జారావా లేదా అన్న? చెప్పన్నా. లేదురా అన్న, నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా, ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? అబ్బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. లాయర్ గారు, పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏమైంది అన్నయ్య? కాలు జారాను. నిన్న గణేశుడే కాపాడా. ఆ కుర్చీ ఎవరికరా? అదే నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా. ఓ స్మాల్ ఏమంటావా? బ్లార్చి. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్న. రై ఆ మాటకు వస్తారా లేడీస్ చూడనే వాటర్ అన్న. నీట్ ఓకే, కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్ అన్న. మనలో కూడా రా పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తావు, రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిందాంరా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడే ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి కుట్టింది. పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది.
నమస్తే ఏ ఏంట్రా అన్నయ్య నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఆ, ఇది కూడా మా అమ్మాయే. ఆ. తుడిచింది కదా ఆ. ఇంక లేనా అన్నా దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఆ, 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 ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. ఆహా. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని ఆ. తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్గా చెప్పావు బాబు. తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్టు. ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. ఆ, మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే అన్నా ఏం చేస్తారేమో. ఆవో ఏంటి సిస్టర్, కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ నా హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్, మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడూ ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి, ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి వెళ్ళండి Hey, take this. థ్యాంక్ యూ సార్. Thanks. Yo, yo, man. Yo, 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 come on, come on, go, go. Yo, 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 yo. God! Hey, You look like a hero. look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ట్రీట్ ఇస్తారు. కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా. ఏ బాబాయ్.
అడుగు బేబీ రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు, ఏం చేసావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆ? అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? ఆ స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, ఆ, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగనుంటావురా. ఆ. చూసారా మాస్టారు దీన్ని? బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఆహా. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏ, 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 ఊరుకోవే. అయ్యో, అరే, ఊరుకో. పాపం ఏడుస్తోంది. అయ్యో. అన్ని మాయపోలురా నీకు. దా, దా, దా. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామిలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. ఉమ్. హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? One, two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? Who are you? ఎవరా మీరు? అరే మొహంతో ఉన్నాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. వీడు ఇలా కాదు. సార్, ఇస్సాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు జన్మెత్తకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టకపోయింటే హాయిగా ఉండేవాళ్ళం. అక్కడ అనవసరంగా పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. రాకండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏ లేదు సార్, మా శుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడైతే మీకైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకి లేదో మాట్లాడతాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగాయి. ఇదిగో శుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తంటి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చే. ఎంత చెట్టుకంత గాలి మాకు అంటే. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? హవే బ్రేక్ స్వీడాట్. పుస్తకం పట్టుకో. తంటి ఏంటది? ఏంటి బ్యాట్లెట్? ఎక్కడికి వెళ్తున్నావురా? తిరిగిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావాయ్. మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక. ఇసుక ఇసుక తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జలుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. ఫన్నా? ఏయ్, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా చేయి. నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు.
ఇసుకే ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుక లేదా? చేయగలుకోండి నీళ్ళు పోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. మీరు तेरी सूरत हाँ तेरी सूरत तेरी सूरत तेरी सूरत तेरी सूरत तेरी सूरत तेरी सूरत 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 तेरी सूरत తేరీ సూరత్ చంపేస్తాడు ఎదవా. తనేమో రంగే 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 అంటుంది. నా సూరత్ తప్పు కొట్టరాదు. లెక్చర్ వస్తున్నాడు. కూర్చొని కూర్చోడు నచ్చగడు వచ్చేస్తున్నాడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇదే పర్టికులర్ కేస్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ అటాక్. In Cable Station, 4 men guard the compartment. In next station, 2 men down from the compartment. What is the remaining people in the compartment? There are so many criminals all traveling in the train. What can we do? What can we do? Excuse me, sir. Yes? The determination of Telugu Party about the Congress I am, sir. No, it quit your choto. I don't understand your bloody English. Try to follow me. Sit down. I see. Scratch is so nice, gotta hear it twice. Get nasty. మళ్ళీ బీదరేనా? సేమ్ నో డిఫరెన్స్. ఈసారి మూట్లో ఏముందిరా? మిట్టి మిఠాయి. ఇసుక హిందీలో మిట్టి అంటారు. నీకు హిందీ అర్థం కదా? మళ్ళీ ఇసుకుని బీదర్లో చల్లుతావా? ప్లీజ్ తీరా మూటను చెక్ చేయాలి. ఓకే మూటలో ఇసుక కింద పోయిరా. షూర్. అంత డౌటే. చెక్ ఇట్. నో బ్యాక్ సైడ్ ఓన్లీ ఫ్రంట్. కమ్ ఆన్. ఇసుకంత మూటలోకి ఎత్తుకో. ఇందులో ఏం లేదు. బట్ సంథింగ్ ఈజ్ దేర్. ఏదో జరుగుతుంది. ఈసారికి తప్పించుకున్నావు. వెళ్ళిపో. బాబు రా బయలు చేయమ్మా. పోసి మొత్తం పోసి. సార్ మీ ఏరియాలో మంచి డిస్కౌంట్ చెప్పండి. బీదర్లో చల్లేద్దాం. బాయ్. వీడికి ఇసుకతో ఏం పని? ఓకే తెచ్చేసుకోండి. మొత్తం తెచ్చేసుకోండి. రండి. అయిందా? నమస్కారం. సర్లే. అర్థమే. 300 కిలోమీటర్ల జర్నీ చేసి బీదర్కి ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా సార్ అవునారా? నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి? మోటార్ ఏముంది? మోటార్ దింపు, కీ మొత్తం బయటికి. అందరికీ లైసెన్స్ అడిగానా? సీ బుక్ అడిగానా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు.